ఉగాది పచ్చని ప్రకృతి అందాలు, కోకిలల సరాగాలు, మామిడికాయల మధుర రుచులు, షడ్రుచుల ఉగాది పచ్చళ్ళు, పండితుల పంచాంగ శ్రవణాలు, ఇవన్నీ కూడా మనకు ఉగాది అనగానే గుర్తుకొస్తాయి. కానీ ఈ ఉగాదికి ఏదైనా విశిష్టత ఉందా? పురాణాలు ఏం చెబుతున్నాయి? సనాతన ధర్మం ఏం చెబుతుంది? ఏ ఆధారం లేకుండా సనాతన ధర్మం పండుగల గురించి చెప్పదు. మరి ఈ ఉగాది గురించి ఏం చెప్తుందో ఈ వీడియోలో చూద్దాం. మరి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మత్స్య పురాణం లేదా శ్రీమద్ భాగవతం, ఈ రెండిలోనూ ఈ యొక్క ఉగాది గురించి చెప్పకున్నా కూడా దీనికి సంబంధించిన ఒక కథ మనకు ఉంది. పూర్వము సత్యవ్రతుడనే రాజు శ్రద్ధగా పరిపాలన చేస్తూ ధర్మనిష్టతో సత్యంతో సత్యవ్రతుడుగా పేరు పొందాడు. ఆ సత్యవ్రతుడు ఒకనాడు నదీ తీరంలో స్నానమాచరించి అర్ఘ్యం వదులుదామని చెప్పేసి దోసిట్లోకి నీళ్లు తీసుకొని అర్ఘ్యం వదలడానికి ప్రయత్నిస్తుండగా అప్పుడు ఒక మత్స్యం వచ్చి చేతిలోకి పడింది. ఆ మత్స్యం అంటే చేప. అది చూసి అయ్యో ఇది చేతిలోకి వచ్చిందని చెప్పేసి దాన్ని నీటిలో వదిలిపోయిపోయాడు. వెంటనే ఆ మత్స్యం అంది, ఓ రాజా, ఈ జలంలో అనేక రకాల మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు, ఇవి నన్ను తినేస్తాయి, నన్ను కాపాడు అని చెప్పేసి ప్రాధేయపడింది. నీవు రాజువు కదా, నీవు నన్ను కాపాడాలి అని చెప్పగానే వెంటనే సత్యవ్రతుడు ఆ యొక్క చాపయందు జాలి కలిగి తన కమండలంలో వేసుకొని రాజ్యానికి తీసుకువెళ్ళాడు. అలా తీసుకువెళ్ళి రాత్రి నుంచి ఉదయం వరకు చూసేసరికి ఆ చేప ఆ కమండలంలో నిండిపోయింది. మరి అది చూసి నాకు ఇంకా కొద్దిగా విశాలమైనటువంటి దాంట్లో వేయండి స్వామి అని చెప్పేసి ఆ రాజును అడగ్గా వెంటనే దాన్ని తీసుకొని వెళ్ళి ఒక చిన్న జలపాత్రలో వేశాడు. అది కొద్దిసేపటికి మళ్ళీ అది కూడా నిండిపోవడంతో ఒక చిన్న తటాకంలో వేశాడు. అది తటాకం కూడా నిండిపోయింది. అలాగే తటాకంలోంచి నదిలోంచి సముద్రంలో వేశాడు. మళ్ళీ వెంటనే ఆ యొక్క మత్స్యం అంటుంది, ఈ సముద్రంలో అనేక తిమింగలాలు, అలాగే మొసళ్ళు, పెద్ద పెద్ద క్రూర జంతువులు ఉంటాయి, కాబట్టి ఇందులోంచి నన్ను తీసుకెళ్ళంటే అప్పుడు ఆ సత్యవ్రతుడు గుర్తించాడు, ఓ మత్స్యమా, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపానివే నువ్వు అని నాకు అర్థమైంది. కాబట్టి నీ స్వస్వరూపాన్ని పొంది నన్ను కరుణించి ఆశీర్వదించని చెప్పేసి ఆ మత్స్యానికి నమస్కారం చేశాడు. అప్పుడు మత్స్యావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆయనతో, నాయన, ఈ యుగం అనేది అంతరించబోతుంది. మరో 7 రోజుల్లో ఈ సృష్టి అంతా కూడా నశింపబోతుంది, పునఃసృష్టి జరగనుంది. కాబట్టి ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సప్తర్షులతో సహితంగా అనేక రకాల జీవజాతులను, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల ఔషధీ వృక్షాలను నీవు ఒక పడవలో ఉంచి ఆ పడవలో నీవు కూడా ఉండి ఆ పడవను ఈ నా మత్స్యం యొక్క మూపురం పైన ఒక కొమ్ము ఉంటుంది, ఆ కొమ్ముకు కట్టు అని చెప్పేసి మళ్ళీ కల్పాంతంలో ఇది జరిగి తర్వాత కల్ప ప్రారంభంలో నీవు ఆ యొక్క కొమ్ము నుంచి అది విడిపించి ఆ జీవులన్నిటినీ రక్షించి మళ్ళీ పునఃసృష్టి చేయు అని చెప్పడం జరుగుతుంది. ఇక సృష్టి అనగానే ఇక్కడ మనం ప్రతిసారి ఇలా మునిగిపోతుందా అని ఒక సందేహం కలగవచ్చు. అయితే బ్రహ్మకల్పము అని ఉంటుంది. ఆ బ్రహ్మకల్పం గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఓ సత్యవ్రత, బ్రహ్మకు పగటి కాలమే రాత్రికాలం అని 2 ఉంటాయి. ఈ పగటి కాలమే సృష్టి మొత్తం జరుగుతుంది, రాత్రికాలం వరకు ఈ సృష్టి అంతమైపోతుంది. బ్రహ్మకల్పము ఒక కల్పము 4,20,20,00,000 సంవత్సరాలు ఒక బ్రహ్మకల్పం. అలాగే ఈ బ్రహ్మకల్పం యొక్క ఒక పగలు ఒక రాత్రి ఉంటాయి. ఒక పగలంతా కూడా సృష్టి క్రమము, సృష్టి అంతము జరుగుతుంది. రాత్రి మళ్ళీ నేను నిద్రావస్థలోకి జారుకుంటాను, కాబట్టి ఆ సమయంలో ఈ యొక్క రథానికి నువ్వు కట్టి ఆ జలం మీద ఉండు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ పునఃసృష్టిస్తాడు, కాబట్టి అప్పుడు ఈ జీవులతోటే మళ్ళీ పునఃసృష్టి చేయమని చెప్పేసి ఆ సత్యవ్రతుడికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు కొన్ని రోజులకు ఈ సత్యవ్రతుడు ఒక పడవలో
ఈ సప్తర్షులతో సైతంగా జీవరాశులను ఓషధులను ఉంచి వాసుకి అనే సర్పాన్ని ఆ మత్స్యం యొక్క కొమ్ముకు కట్టి ఈ పడవకు కట్టడం జరుగుతుంది. ప్రళయకాలంలో భయంకరమైనటువంటి సప్త సముద్రాలు కూడా ఏకమై ఈ సృష్టి అంతా కూడా మునిగిపోవడం జరుగుతుంది. ఇది మనకు మత్స్యపురాణంలో ఉంది, భాగవత మహాపురాణంలో కూడా ఉంది. అయితే రెండిట్లో కొద్దిగా భిన్నమైనటువంటి స్వరూపాలు మనకు సూచిస్తున్నాయి. ఇక ఈ విషయం భాగవత మహాపురాణంలోనూ మత్స్యపురాణంలోనూ ఉంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే బ్రహ్మ నిద్రావస్థలోకి జారుకుంటాడో హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు ఈ వేదాలన్నీ కూడా సృష్టిని ప్రారంభించడానికి, సృష్టికి మూలం కాబట్టి వేదాలను తస్కరించాలి అని చెప్పేసి ఒక ఆలోచన కలిగింది. పూర్వము వేదాలన్నీ కూడా శ్రౌతం, వినికిడి వల్ల ఒకరి నుంచి ఒకరికి వచ్చింది. అయితే బ్రహ్మ ఎప్పుడైతే శయనావస్థలో ఉన్నాడో ఈ వేదాలన్నింటినీ కూడా ఆ హయగ్రీవుడు అపహరించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ మత్స్య రూపంలోనే ఆ హయగ్రీవుని సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పచెప్తాడు. తర్వాత బ్రహ్మ ఈ సృష్టిని ప్రారంభిస్తాడు కాబట్టి ఆ ప్రారంభించిన కాలాన్నే యుగ ఆది, యుగారంభం కాబట్టి మనకు ఉగాదిగా పిలువబడుతుంది. కాబట్టి ఇంత విశిష్టమైనటువంటి పురాణ కథనం ఉంది కాబట్టి ఈ ఉగాది మనకు సహేతుకమైంది. సనాతన ధర్మం అంతా కూడా ఎప్పుడూ కూడా పురాణ ఇతిహాసాల నుంచి ఆధారంగా మనకు ఈ కల్పాలు చెప్పడం జరిగింది. మనకు బ్రహ్మకల్పము, వైవస్వత మన్వంతరము ఇవన్నీ కూడా మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రతి దాంట్లో సహేతుకమైనటువంటి కథలు ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే సృష్టి ప్రారంభమవుతుందో అప్పుడు శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడికి చెప్తాడు, ఈ సృష్టికి నువ్వే మనువు, నువ్వు మనువుగా ప్రసిద్ధికెక్కుతావని చెప్పి ఇప్పుడు ప్రారంభమైనటువంటి మనకు నడుస్తున్నది వైవస్వత మన్వంతరము అని చెప్పడం జరుగుతుంది. ఈ మన్వంతరంలో మనమున్నాం. 4,20,00,000 సంవత్సరాలకు ఒక బ్రహ్మకల్పం అయితే 12 మనువులకు ఒక బ్రహ్మకల్పము. అంటే 4,20,00,000 సంవత్సరాలను డివైడెడ్ బై 12 వేసుకుంటే మనకు ఒక మన్వంతరం అవుతుంది. మరి ఇది ఉగాది యొక్క విశిష్టత. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అద్భుతమైనటువంటి వీడియోలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ బ్రహ్మకల్పము అంటారు కదా, బ్రహ్మకల్పంలో బ్రహ్మ వేదాలు తస్కరించడం ఏంది, హయగ్రీవుడు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలు శ్రౌతాలు కదా అంటే మన ధర్మాన్ని పడగొట్టడానికి రాక్షసులు ఎప్పుడూ ఉంటారు అని చెప్పడానికి ఈ కథ ఉదాహరణగా తీసుకుంటారు. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి కథా వివరణ. మీరు ఇంకా పురాణాంతర్గతమైన విషయాలు ప్రతి పండుగకు విశ్లేషించి మీకు చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. స్వస్తి.